పరమశివుడు ఆ గజాసురుని పొట్టలో ఉన్నాడని తెలుసుకుంటాడు. గజాసురుని సంహారానికి గంగిరెద్దే ఉత్తమమని ఆలోచించిన మహావిష్ణువు నందిని గంగిరెద్దుగా రూపధారణ చేయమని అడుగుతాడు. వెంటనే నంది గంగిరెద్దుగా మారిపోతుంది. బ్రహ్మ ఇతర దేవతామూర్తులతో కలిసి మహావిష్ణువు మారువేషం వేసుకుని సన్నాయి మేళాలతో నాట్యమాడుకుంటూ గజాసురుని దగ్గరికి వెళ్లి ఉత్సాహభరిచే మేళ తాళాలతో గంగిరెద్దు నాట్యంతో అతన్ని అమిత ఆనందపరుస్తారు. ఆ గుంపు పెద్దగా శ్రీ మహావిష్ణువు వ్యవహరించారు. గజాసురుడు సంతుష్టుడై ఏం వరం కావాలో కోరుకోమ్ము అని గుంపు పెద్దను అడుగుతాడు. వెంటనే మహావిష్ణువు రాక్షస వీర, ఈ గంగిరెద్దు మహాశివుని నంది ఇతని ప్రభువు కనపడలేదని చాలా రోజులుగా బాధపడుతున్నది. మీరు ఒక్కసారి పరమేశ్వరుణ్ణి చూపిస్తే మేమిక్కడి నుంచి వెళ్ళిపోతాం అని కోరిక కోరుకుంటాడు. ఈశ్వరుణ్ణి చూపించాలంటే తన పొట్ట చీల్చుకుంటూ రావాలి. కాబట్టి తన మరణం తథ్యమని గ్రహించిన ఆ గజాసురుడు